హాయ్ హలో ఎంజేఎఫ్కి స్వాగతము. యాక్చువల్గా రంజాన్ మాసంలో హలీం అనేది చాలా ఫేమస్. ప్రతి రెస్టారెంట్లో చిన్న చిన్న హోటల్స్లో కూడా హలీం అనేది పెట్టడం జరుగుతుంది. ఇవాళ మనం దెక్కన్ దివాన్ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది హలీం టేస్ట్ చేయడానికి. ఇక్కడ మటన్ హలీం, చికెన్ హలీం అనేది చాలా ఫేమస్. యాక్చువల్గా ఇక్కడ మనకు మార్చ్ 2 రోజు స్టార్ట్ అయింది. ఇది ఇంకో నెల ఉంటుంది. యాక్చువల్గా మటన్ హలీం, చికెన్ హలీం అనేది ప్రాసెస్ అనేది స్లో కుకింగ్ ప్రాసెస్. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం కల్లా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకొని మనకు దేగ్లో 2 గంటల నుంచి చికెన్ అనేది మనకు గుత్తిలతోని దేగ్లో ఇలా మొత్తం దాన్ని గుద్ది దాన్ని మెత్తగా చేసేసి ఇట్లా దారాల్లాగా వచ్చేటట్టు చేసేసి, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళా కూడా బాదాం, కాజు వేసి కూడా దంచుతారు. తర్వాత మనకు హలీం సర్వ్ చేసేటప్పుడు కూడా షేర్వా వేసేసి దాని మీద నుంచి కాజు, మనకు ఫ్రైడ్ ఆనియన్ అవన్నీ వేసేసి ఇస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నేను మీకు టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. ఓకే, మనం లోపలికి వెళ్ళే ముందు హలీం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకు ముందు కనబడేది హలీం భట్టి అంటారు దీన్ని. ఇక్కడ మనకు 2 దేగులు ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద దేగులు ఇలా లోపల పెట్టేస్తారు. మనకు రైట్ సైడ్ లో కనబడేది మటన్ హలీం, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి చికెన్ హలీం అనేది ఉంటుంది చూడండి. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూడండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అంబియన్స్ అయితే ఇలా ఉంది. మీరు ఇక్కడ కూడా ఆర్డర్ ఇచ్చి తినొచ్చు. లేదంటే ఫ్యామిలీతో వస్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది, అక్కడ కూడా తినొచ్చు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఈ హలీం పార్సల్ గురించి ప్లస్ అడ్రస్ గురించి వీడియో మధ్యలో గానీ లాస్ట్ లో గానీ నేను చెప్తాను మీకు. ఇక్కడ షెఫ్ తో కూడా మనం మాట్లాడదాం. అంటే మటన్ ఎట్లా యూజ్ చేస్తారు, ఎక్కడి నుంచి చేస్తారు, ఏ మటన్ వాడతారు అనేది చెప్పేసి ఇక్కడ మాట్లాడదాం. ఓకే, మనం ఇప్పుడు హలీం షెఫ్ తో ఒకసారి మాట్లాడదాం. యాక్చువల్గా ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటుంది మనకు హలీం టైమింగ్ చూడు నా ఇప్పుడు 3:30-4 గంటలకి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే రాత్రికి 10:30కి అయిపోతాం. గిరాకీ ఎట్లా ఉంటుంది మన దగ్గర? చాలా మంచిగా ఉంది. అంటే ఎప్పటి నుంచి ఓన్లీ రంజాన్ స్పెషలా ఇది ఎప్పటికుంటుందా? లేదు, ఓన్లీ రంజాన్ స్పెషల్. రంజాన్లో ఉంటుంది. రంజాన్ స్పెషల్ చాలా మంచిగా ఉంది. కొంచెం మటన్ హలీం ఉంది, చికెన్ హలీం ఉంది, 2 ఉంది. మటన్ ఇక్కడ నా దగ్గరలో కటింగ్ చేసిన పొట్ల మటన్ ఎక్కడ అయితే బయటగా తీసుకెళ్ళదా. మటన్ ఎక్కడ మటన్ ఎక్కడ కటింగ్ చేస్తా పొట్ల మటన్ హలీం కోసం. ఓకే, మన ఉస్తాద్ ఏం చెప్తుండంటే మనకు పొట్ల మేకను ఈయనే తీసుకొచ్చి కటింగ్ నీట్గా చేసుకొని ప్రాసెస్ ఇక్కడనే మటన్ కట్ అయ్యి ఇక్కడనే ప్రాసెస్ చేసేసి నీట్గా పొట్ల మటన్తో మనకు ఇక్కడ హలీం చేయడం జరుగుతుందని మన ఉస్తాద్ అయితే చెప్పడం జరిగింది. మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఒకసారి ట్రై చేసు, చాలా మంచిగా ఉంది హలీం. ప్యూర్ ఘీ, ప్యూర్ మటన్. ఒకసారి ట్రై చేయలు, చాలా మంచిగా ఉంది. ఓకే, మన ఉస్తాద్ అయితే ఏం చెప్తుందంటే ప్యూర్ నెయ్యితో పాటు పొట్ల మేకతో ఇక్కడ హలీం తయారు చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఇక్కడ మన దెక్కన్ దివాన్ రెస్టారెంట్కి వచ్చేసి కంపల్సరీగా ఒకసారి హలీం అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను మటన్ హలీం, చికెన్ హలీం 2 తీసుకొని టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వీళ్ళకైతే ఆర్డర్ ఇచ్చేద్దాం. మనము హలీం ఆర్డర్ ఇయ్యంగానే ఇలా దేగులో నుంచి తీసేసి ఇలా బౌల్స్లలో మనకు హలీం వేసేసి పైనుంచి రోస్టెడ్ ఆనియన్, గ్రీన్ సలాడ్, కాజు ఇలా వేసేసి మనకు పైనుంచి ప్యూర్ నెయ్యి వేసేసి ఒక షేర్వా ఉంటుంది మటన్ షేర్వా, అది కూడా మనకు పైనుంచి ఇలా షేర్వా వేసేసి ఓ నిమ్మకాయ స్పూన్ పెట్టేసి సర్వ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా హలీంలో నిమ్మకాయ కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం మటన్ హలీం తీసుకుంటే మనకు ఇలా మటన్ బొక్కలు మనకు పైనుంచి ఇలా వేసి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర షేర్వా అనేది చాలా స్పెషల్ అన్నట్టు, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇలా షేర్వా కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది. ఓకే, మన ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చేసింది. మటన్ హలీం, చికెన్ హలీం టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. ముందుగా మటన్ హలీం టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకేనా? ఇక్కడ మటన్ హలీం పైన షేర్వా వేసేసి కాజు, రోస్టెడ్ ఆనియన్ అవన్నీ వేసేసి మనకు ఇక్కడ మటన్ షేర్వాతో పాటు నల్లిబొక్క కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా షేర్వా, కాజు అవన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఇలా యాక్చువల్గా ఇలా జిడ్డుగా ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా తీసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మటన్ ఇట్లా తీగల్లాగా రావాలి మటను. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి.
టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం ఇప్పుడు నిమ్మకాయ పిండి ట్రై చేద్దాం. చూడండి, ఇలా నిమ్మకాయ పిండేసి దీన్ని ఇలా మొత్తం ఇలా కలుపుకొని, షేర్వా మంచిగా కలవాలి. దీంట్లో కలుపుకొని ఇలా నిమ్మకాయ, యాక్చువల్గా మటన్ హలీంలో చిన్న చిన్న మటన్ బొక్కలు వస్తాయి, కంపల్సరీగా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో నల్లి బొక్క అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, దీన్ని కూడా ఆహా ఇలా జుక్కితే మస్తుంది. టేస్ట్ మాత్రం మటన్ హలీం చాలా బాగుంది. ఎందుకంటే ఇది స్లో కుకింగ్ ప్రాసెస్లో ఉడికించి దీంట్లో ఇంగ్రీడియంట్స్ బాదాం, కాజు, మన మిరియాలు, చాలా మసాలాలు అయితే వేసి ఇది తయారు చేయడం జరుగుతుంది. రంజాన్ మాసంలో హలీం అనేది చాలా ఫేమస్ అన్నట్టు ప్రతి రెస్టారెంట్లో ఉంటుంది. కాకపోతే ఇవాళ దక్కన్ దివాన్ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. ఇందాక మనము మటన్ హలీం టేస్ట్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు చికెన్ హలీం అనేది టేస్ట్ చేసి చూద్దాం. చికెన్ హలీంలో ఇలా షేర్వా వేసేసి మనకు కాజు సేమ్ మటన్లో వేసినట్టు కొత్తిమీర అవన్నీ వేసి పైన ఇలా ఇవ్వడం జరిగింది. చూడండి, నిమ్మకాయ కూడా ఒకటి వేసి ఇవ్వడం జరిగింది. మనం ముందుగా నిమ్మకాయని ఇలా పిండుకుందాం. నిమ్మకాయ పిండేసి కొద్దిగా మంచిగా మొత్తం ఇలా కలుపుకోవాలి. టేస్ట్ చూడండి, షేర్వా మొత్తం ఈ కాజు ఇదంతా ఇలా కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సైడ్ నుంచి కలుపుకుంటూ కొద్దిగా ఇలా తీసుకొని ఇలా తినేసి చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ టేస్ట్ మటన్కే ఉంది, చికెన్ టేస్ట్ చికెన్కే ఉంది. మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది తెప్పించుకొని మీరు తినొచ్చు. ఇక్కడ కూడా తినొచ్చు, లేదంటే మీరు ఇంటికి పార్సల్ కూడా తీసుకోపోవచ్చు. చికెన్ హలీం వచ్చేసి 180 రూపీస్ ప్లేట్, మటన్ హలీం వచ్చేసి 249 రూపీస్కి ప్లేట్ ఉంటుంది. చికెన్ హలీం అనేది ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి 599, మటన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి 799 రూపీస్కి అయితే ఉంది. దీన్ని బట్టి నాకు దక్కన్ దివాన్ రెస్టారెంట్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే నాకు అనిపించింది. టేస్ట్ అయితే రెండు బాగున్నాయి. మటన్ హలీం బాగుంది, చికెన్ హలీం బాగుంది. ఇది తప్పగా ఇక్కడ ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దక్కన్ దివాన్ రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి సిటిజన్ కాలనీ, హుడా రోడ్, షేర్లింగంపల్లి, నియర్ MMTS రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మీరు అడ్రస్ తెలుసుకోవాలంటే మన MJLF హబ్ ఛానల్లో ఒక వీడియో డీటెయిల్గా చేయడం జరిగింది. దాంట్లో అడ్రస్ చాలా డీటెయిల్గా వీడియోలో చూపించడం జరిగింది. యాక్చువల్గా మన దక్కన్ దివాన్లో హలీం అనేది స్పెషల్గా రంజాన్ మాసంలోనే ఉంటుంది. మార్చ్ 2 నుంచి మనకు 1 మంత్ ఉంటుంది. మీరు కంపల్సరీగా ఒకసారి దక్కన్ దివాన్ హోటల్కి అయితే వచ్చేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది హలీం టేస్ట్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన MJLF హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.